సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోతాయా? పప్పు బెల్లాల్లో పనిచేస్తే జనాలు ఓట్లేయాలా? అభివృద్ధి సంగతి ఏంటి? అభివృద్ధిని వదిలేశారు, నిరుద్యోగం పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ రాలేదు. ఇది ప్రధానంగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీపై చేస్తున్న విమర్శల దాడి. మరోవైపు ప్రజలకు పంచితే అది తప్పేలా అవుతుంది, అది కూడా మనుషులపైన ఇన్వెస్ట్ చేయడమే, అది కూడా మానవ అభివృద్ధి, ఓ పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అంటూ అధికార పార్టీ చెప్తుంది. అసలు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాలేదా? అసలు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదా? అసలు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటి వరకు ఉన్న వేరియేషన్ ఏంటి? అప్పటికిప్పటికి డెవలప్మెంట్లోనూ, ఇండస్ట్రీస్ రావడంలో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ పట్టుకుని వచ్చారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి, మీకు అలాగే ఇహా టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రధానంగా అభివృద్ధి లేదు, అభివృద్ధిని గాలికి వదిలేశారనే ఫోమ్ అలిగేషన్ కూటమి మీపై చేస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? సార్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎవరికైనా సరే మొదట బ్రీతింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, హనీమూన్ పీరియడ్ అని కూడా అంటారు. రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఒక ఏడాది, 6 నెలలు, ఏడాది పాటు టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ 24 అవర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాడి, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ ఏదైతే కొన్ని పార్టీస్కి సంబంధించిన వాళ్ళు, మేధావి ముసుగేసుకున్న వాళ్ళు, అలాగే విశ్లేషకులు ముసుగేసుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం దాడి మొదలెట్టారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసుకున్న కొన్ని డొల్ల కంపెనీలు, డొల్ల ఎంఓయూలు చేసుకున్నారు. అసలు అక్కడ ఏమి ఉండదు, కంపెనీ లేకుండా వాళ్ళకి భూ పందారం చేశారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రీకలెక్ట్ చేయడం మొదలెట్టేశారు. ఏదైతే లులు అని చెప్పి వీళ్ళు మాట్లాడారు, ఆ లులు దాని గురించి కరెక్ట్గా మాట్లాడాలంటే, లులుకి విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములు, అత్యంత బీచ్కి ఆనుకుని ఉండే భూముల్ని కేటాయిస్తే 2017లో కేటాయిస్తే 19 వరకు వాళ్ళు కనీసం ఒక్క ఇటుక, తట్టెడు మట్టి వేయడం కూడా జరగలేదు. జరగకపోగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత మాజీ మినిస్టర్ అయినటువంటి గౌతమ్ రెడ్డి గారు వాళ్ళకి లెటర్స్ రాశారు. మీకు ఇంత విలువైన భూములు మేము కేటాయించాం కదా, మీరు అక్కడ ఏమీ చేయట్లేదు ఏంటి అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఆ టైంలో లులు అనే కంపెనీకి కేటాయించిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వం తప్పెక్కడుంది? అయినా సరే లులు కంపెనీ వెళ్ళిపోయింది, వెళ్ళగొట్టారని చెప్పి మాట్లాడారు. కానీ అదే విశాఖపట్నంలో 600 కోట్ల రూపాయలతో సౌత్ ఇండియాలో ఉన్న టాప్ మంచి రహేజా వాళ్ళకి సంబంధించిన ఇన్నార్బిట్ మాల్ కడుతున్నారు. అది ఆల్రెడీ సెల్లార్ లెవెల్ అయిపోయి 2 ఫ్లోర్స్ కూడా కంప్లీట్ అయింది, శరవేగంగా నడుస్తుంది, 1 ఇయర్ కూడా కాలేదు. దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. దాని గురించి ఎవరు 24 గంటల్లోనే విమర్శలు చేస్తున్నారంటే, మీరు రాగానే మొదలు పెట్టడం ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టారు. అంటే డెస్ట్రాయ్ చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అనే ఒక ఇండికేషన్ అక్కడితో ఇచ్చారు. నో అండి, దాన్ని ఎలా చెప్తున్నాం అంటే, డెస్ట్రాయ్ చేయడమే ఎజెండా అని మీరు ఎలా మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడింది ఎంత చట్ట విరుద్ధం అనేది నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్ చేసినప్పుడు ఏం మాట్లాడారు? ప్రజావేదిక అనేది ఖచ్చితంగా నదిని ఆక్రమించి కట్టినటువంటి భవనం. ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం, పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, అదే పర్యావరణాన్ని కాలరాసి ఏదైతే నదీ గర్భంలో కట్టినటువంటి బిల్డింగ్లో మనం సభలు నడుపుకుంటుంటే జనాలకు ఏం ఇండికేషన్ ఇస్తున్నాం? సో అందుకోసం అని చెప్పేసి దీని నుంచే మొదలు పెడదాం, కృష్ణానది కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా అని చెప్పేసి దాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో అక్రమంగా ఏదైతే కొంతమంది బిల్డింగ్లు నిర్మించుకున్నారో వాళ్ళంతా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తుంది ప్రభుత్వం. ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ భవంతులు కూడా కూల్చివేసి కృష్ణానది కరకట్ట ప్రాంతాన్ని, నదీ గర్భంలో ఎవరైతే ఆక్రమించారో దాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయం అది. దాన్ని పట్టుకొని వాళ్ళు అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లోకేష్ బాబు నిన్న కూడా మాట్లాడుతున్నారు, హెచ్ఎస్బిసి కంపెనీ వెళ్ళిపోయింది. ఎస్, హెచ్ఎస్బిసి కంపెనీ వెళ్ళిపోయింది, వెళ్ళలేదని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? హెచ్ఎస్బిసి కంపెనీ 2017లో వాళ్ళ కంపెనీలో అవకతవకలు జరిగాయి, ఆర్థిక అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల వాళ్ళ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి 2017లో నిర్ణయం తీసుకున్నారు. ఎవరండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది? చంద్రబాబు నాయుడు గారు కాదా? డెసిషన్ అప్పుడు తీసుకొని ఒక్కోటి రివర్స్ తీసుకుంటూ హెచ్ఎస్బిసి కంపెనీ పెట్టుబడులను కూడా తీసివేసిన వెంటనే 3500 మందికి జాబ్స్ ఇచ్చేలాగా DWS అని చెప్పి ఒక కంపెనీని తీసుకొచ్చి అందులోనే హెచ్ఎస్బిసి వెళ్ళిపోయిన దాంట్లోనే DWS ఇచ్చారు. విశాఖపట్నంలో
తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చాలా మంది ఉన్నారుగా. హెచ్ఎస్బిసి వెళ్ళిపోయిన దగ్గర బిల్డింగ్ ఖాళీగా ఉందా, లేకపోతే 3,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వేరే కంపెనీ అక్కడ వచ్చిందా? వచ్చిన వాటి గురించి ఎవరు మాట్లాడరు. మీరు చెప్పాలి, ఎవరు మాట్లాడరు. అది మేము చెబుతున్నా సరే ఎవరు మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ లో గ్రోత్ రేట్ లేదంట. లాస్ట్ 5 years లో 50% వృద్ధి రేటు ఉంది. 13% వృద్ధి రేటుతో ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ లోనా కాదండి, జిఎస్డిపిలో ఈ సంవత్సరం ఒక్కటే 13% వృద్ధి రేటు ఉంది జిఎస్డిపి. సో ఇది అభివృద్ధి కాదా? జిఎస్డిపి పెరగడం అంటే అభివృద్ధి కాదా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,20,000 రూపాయలకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే వృద్ధి రేటు పెరిగినట్టు కదా. ఇంకా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చిన డేటా అండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చిన డేటా ప్రకారం చెప్తాను చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్, పేపర్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేను మాట్లాడలేదు, ల్యాండ్ అయిన యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం 2014 నుంచి 18 వరకు 32,803 కోట్ల రూపాయలు చూసుకున్నాం. 32,803 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయితే సెంట్రల్ కామర్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చినటువంటి డేటా ఇది. సో వాళ్ళ డిపిఐటి వాళ్ళదైతే తప్పు ఉండదు కదా. కానీ 2019 నుంచి 23 వరకు కరోనా 2 సంవత్సరాలతో పోయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,103 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్. 1,103 కోట్ల పెట్టుబడులు ల్యాండ్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్. కావాలంటే ఎవరైనా చూడొచ్చు, డిపిఐటి ఇచ్చిన డేటా. కానీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. స్టేట్ జీడిపి షేర్ తెలంగాణ కంటే కూడా జీడిపి షేర్ తెలంగాణ 4.2 ఉంటే 4.9. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నేను ఇచ్చిన డేటా కాదండి, ఇది సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇచ్చిన డేటా. మొత్తం అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా, నేను చెప్పింది కాదు ఇది. ఇంకా చూసుకుంటే ఇవే కాకుండా వాళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇంకో అవతారం ఇస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అల్జీమర్స్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. అది బాగా ముదిరిపోయినట్టుంది చంద్రబాబు నాయుడు. మొన్న మాట్లాడుతూ పేదలందరినీ లక్షాధికారులను చేస్తాను, పూర్ టు రిచ్, నా మేధస్సును వాడతాను, నా మేధస్సు సరిపోకపోతే చూడండి అసలు ప్రజలు ఎలా నవ్వుకోవాలి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి నా బ్రెయిన్ ని షార్ప్ చేసుకొని మరి నేను పేదలందరినీ రిచ్ చేస్తాను. ఏందయ్యా బాబు పేదల్ని రిచ్ చేస్తా అన్నాడు? నిజంగానే 2014 నుంచి 19 వరకు ఎంతమంది పేదల్ని రిచ్ చేశాడయా? 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. ఏదైతే రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లో ఉన్న వాళ్ళని పేదలను కాస్త ధనవంతులుగా మార్చడానికి ఒక ప్రణాళిక, అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళని రిచ్ గా మార్చడానికి ఇంకో ప్రణాళిక అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. కానీ ఆయన ఏందా తీరా చేసిందంటే ఏదైతే ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్ అండి. ఏంటది? నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ, ఏదైతే పేదరికానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చింది. నీతి ఆయోగ్ ఇచ్చినప్పుడు 2015లో 11.77% ఉండేది ఆంధ్రప్రదేశ్ లో పేదరికం. 2015 2015 11.77% ఉన్న పేదరికం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పేదలను తగ్గించాడంటే బాగా గమనించండి, 12.31% వచ్చింది. పెరిగిందా పవర్టీ 1%? రాష్ట్రంలో 1% పేదలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగారు. మరి ఆయన ఎక్కడయా పేదలను కాస్త ధనవంతులు చేసింది? ఆయన హయాంలో ధనవంతులైంది ఎవరో తెలుసా అండి? ఆయన చుట్టూ ఉన్న కోటరీ కాస్త కుబేరులు కాస్త అపర కుబేరులు అయ్యారు, పేదలు కాస్త నిరుపేదలుగా మిగిలిపోయారు. ఇప్పుడు మీ టైంలో పెరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేటెస్ట్ రిపోర్ట్ 6.06 50% తగ్గించారు. 50% పేదరికాన్ని తగ్గించి 30 లక్షల మందికి నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా. 30 లక్షల మంది బిలో పావర్టీ లైన్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల కాదా? లేటెస్ట్ డేటా చూసుకోండి, కావాలంటే మీరు అక్కడ ప్లే కూడా చేయొచ్చు. ఐ విల్ షో ఇట్. ప్లే కూడా చేయొచ్చు నీతి ఆయోగ్ ఇండెక్స్. సో అవే కాకుండా ఇంకా అభివృద్ధికి ఇంకొక కొలమానం ఉంటుందండి, ఎక్స్పోర్ట్స్. ఏ స్టేట్ అయినా సరే ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఆ స్టేట్ అనేది డెవలప్మెంట్ అవుతున్నట్లు లెక్క. కానీ చంద్రబాబు నాయుడు గారు స్టేట్ మొత్తాన్ని నేను సంపద సృష్టించేసా, రాష్ట్రాన్ని సింగపూర్ లా మార్చా, రాష్ట్రాన్ని అమెరికాలో మార్చా అని చెప్పి ఆయన మాట్లాడతారు. కానీ ఏందయ్యా ఆయన హయాంలో అంత డెవలప్ చేస్తుంటే ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగాయని చూస్తే 2016-17 డేటా. ఇది కూడా చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా మా డేటాగా. సో దాంట్లో 2016-17కి వచ్చేసరికి 4.33% ఉండేది ఎక్స్పోర్ట్స్ లో ఏపీ స్థానం.
కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 2018-19కి వచ్చేసరికి అది 3.83%. ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గాయా? చూడండి ఏం ఎక్స్పోర్ట్స్ అవి? మొత్తం మల్టీ డైమెన్షన్స్, స్టేట్ వైజ్ ఎక్స్పోర్ట్స్, అన్ని ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, ఇంక్లూడింగ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ తో కలిపి. సో ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 0.5% తగ్గాయి. కానీ కోవిడ్ ఉన్నా సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 4.73%కి ఎక్స్పోర్ట్స్ పెంచాం. 6th ప్లేస్ లో ఉన్నాం ఈరోజు ఎక్స్పోర్ట్స్ లో. 17th ప్లేస్ ఇన్ చంద్రబాబు నాయుడు టైం, 6th ప్లేస్. ఓకే, మరి స్టేట్ డెవలప్ అయినట్ట కానట్ట? ఇంకా ఏదైనా సరే ఎక్స్పోర్ట్స్, గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు నాది 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, విజనరీ అంటారు. ఏంటి విజనరీ? నువ్వు 14 ఇయర్స్ సీఎం, 950 కిలోమీటర్స్ అత్యంత పొడవైన తీరరేఖ. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? 4 పోర్ట్లు కడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి పోర్ట్లు ఎప్పుడు గుర్తొచ్చాయో తెలుసా అండి? 2019 జనవరి 5వ తారీఖున ఒకటి, జనవరి 9వ తారీఖున ఒకటి, ఫిబ్రవరి 7వ తారీఖున ఒకటి. షెడ్యూల్ రావడం ముందు, షెడ్యూల్ కు వచ్చే ఎగ్జాక్ట్లీ 1.5 మంత్ 45 డేస్ ముందు చంద్రబాబు నాయుడు గారు వాటికి ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. దేనికోసం? ఎన్నికల్లో ఓట్లు దండుకొని మళ్ళీ ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి చూడండి. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉంది. మచిలీపట్నం పోర్ట్ శరవేగంగా నడుస్తుంది. మూలాపేట పోర్ట్ శరవేగంగా నడుస్తుంది. కాకినాడ గేట్వే పోర్ట్ అది కంప్లీట్లీ పీపీపీ ప్రైవేట్ మోడ్ లో నడుస్తుంది. ఈ 3 కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 0. పూర్తిగా కూడా ఏపీ మ్యారిటైమ్ బోర్డు నిధులు మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో 0. బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పోర్టులు కడుతున్నారు కదా మావే డబ్బులు అంటారు. ఏమన్నంటే సాగరమాల ప్రాజెక్ట్. నవ్వొస్తుందండి వాట్సాప్ బ్యాచ్ అని, అందుకే అంటాను నేను. సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏంటో ముందు చదువుకోవాలి. అది చదువుకున్న తర్వాత దీని గురించి మాట్లాడొచ్చు. పోర్ట్స్ ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్స్ కానీ ఉంటే వాటికి మేజర్ పోర్ట్స్ అని పెడతారు. మేజర్ పోర్ట్ అంటే పెద్దది చిన్నదని కాదు. సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఉన్న వాటిని మేజర్ పోర్ట్స్ అంటారు. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యం ఉంటే నాన్ మేజర్ పోర్ట్స్ అంటారు. ఏపీలో కడుతున్నటువంటి 4 పోర్ట్లు కూడా నాన్ మేజర్ పోర్ట్స్. సో టోటల్ గా స్టేట్ గవర్నమెంట్, కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూషన్ లేదు. 10 ఫిషింగ్ హార్బర్లు కడుతుంటే 10కి కూడా 4 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 60-40 కింద. 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం. ఇది డెవలప్మెంట్ కాదా? అవి పూర్తయితే స్టేట్ లో ఎక్స్పోర్ట్స్ పెరగదా? ఇక ఎంప్లాయబిలిటీ, అసలు ఏపీలో ఒక్క ఉద్యోగం వేయలేదు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతారు మునిశాపం బాగా ఉన్నట్టుంది. ఆయనతో పాటుగా ఆయన కొడుకు వారసత్వంగా వచ్చినట్టుంది మునిశాపం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా నిజం మాట్లాడితే ఆయన తల 1000 వ్రక్కలైపోద్ది అనే శాపం వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ బాబుకు కూడా వచ్చేసినట్టుంది. ఒక్క ఉద్యోగం లేదు అంటారు. ఏపీలో ఏదైతే ఎంప్లాయబిలిటీ కల్పించడం లేటెస్ట్ డేటా ఇండియా స్కిల్ రిపోర్ట్స్ 2024 థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. దీంట్లో మనం 72.38% ఎంప్లాయబిలిటీ కల్పించాం. ఏంటి వాట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? అన్ని రంగాల్లో కలిపి ప్రైవేట్. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు 2,50,000 ఖాళీ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ దాని గురించి కూడా నేను మాట్లాడుతాను. ఎంప్లాయబిలిటీలో అన్ని రంగాల్లో కలిపి ఎంప్లాయబిలిటీలో మనం ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో 67% మాత్రమే ఎంప్లాయబిలిటీ, తమిళనాడులో 52% మాత్రమే ఎంప్లాయబిలిటీ, ఏదైతే ఆ పక్కనే ఉన్న మహారాష్ట్రలో కర్ణాటకలో 63%. ఎవరు చెప్పిన డేటా ఇది? ఇండియా స్కిల్ రిపోర్ట్స్ మేము ఇచ్చింది కదా 2020. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందని వాళ్ళు ఎంటర్ చేసి ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ కాదండి, ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాని సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే కాగ్ గానీ ఎవరైనా సరే వాళ్ళు స్టేట్ కాగ్ గానీ నీతి ఆయోగ్ గానీ ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే స్కిల్ రిపోర్ట్స్ కానీ ఎలా జరుగుతాయంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్ కూడా తీసుకునేది, తర్వాత వాళ్ళు ఆడిట్ చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా సర్వే చేసుకొని ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్, ఆ తర్వాతే వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, థర్డ్ పార్టీ కాదండి, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన పార్టీ. మా పార్టీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అలై బలై అంటున్నారు చూసావా, ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అండి, ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన డేటా. ఇక నిరుద్యోగంలో రాష్ట్రం బాబోయ్ అసలు నిరుద్యోగంలో కూరుకుపోయింది. బీహార్ కన్నా దారుణంగా ఉంది నిరుద్యోగంలో, అయిపోయింది అసలు మన స్టేట్ అని చెప్పి ఫస్ట్ ప్లేస్ లో ఉంది నిరుద్యోగంలో అని చెప్పి మాట్లాడతారు. పీరియాడిక్ సర్వే
ఏ ప్లేస్ లో ఉన్నారు మీరు? పీరియాడిక్ సర్వే. ఇది కేంద్ర మానవ వనరుల శాఖ అని చెప్పి ఒకటి ఉంటదండి. ఆ కేంద్ర మానవ వనరుల శాఖ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీని ప్రకారం 4.1% మాత్రమే నిరుద్యోగం ఏపీలో. ఇండియా యావరేజ్ ఏంటి? ఇండియా యావరేజ్ వచ్చేసి 3.2%. ఇండియా యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నట్టు కదా? చెప్తానండి. ఇండియా యావరేజ్ కంటే 3.2% ఆల్ ఇండియా మొత్తం మీద ఉంటే 4.1% మాత్రం ఏపీలో ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కానీ పక్కనే ఉన్న తెలంగాణ బాగా డెవలప్ అయింది, రాజధాని ఉంది, హైదరాబాద్ నేనే కట్టా, ఎంప్లాయ్మెంట్ తెచ్చా అంటాడు. అక్కడ 4.4%. ఆ పక్కనే మన కిందనే తమిళనాడు ఉంటది 4.3%. ఆ పక్క కేరళ ఉంటది 7.0%. దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో కంటే ఒక కర్ణాటకని మినహాయిస్తే దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో కంటే అన్ఎంప్లాయబుల్ రేట్లో మనమే తక్కువ ఉన్నాం. ఇక కంపెనీస్ రావట్లేదు, స్టార్ట్అప్స్ గురించి కూడా మాట్లాడతాం. ఇది ఇక్కడ లోక్సభలో క్వశ్చన్ అవర్లో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టిల్ 2023 ఫిబ్రవరి వరకు అప్పుడు క్వశ్చన్ అవర్లో ఇచ్చినటువంటి సమాధానం, లోక్సభలో అడిగిన దానికి ఇచ్చిన సమాధానం. దీనికి ఏం చెప్పారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1900 స్టార్ట్అప్ కంపెనీస్ వచ్చాయి, న్యూ స్టార్ట్అప్స్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసి ఇచ్చినటువంటి డేటా. ఇవి కాకుండా మీరు ఉద్యోగాలు 2,20,000 ఉద్యోగాలు అని, ప్రభుత్వ ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏదైతే అన్ని శాఖల్లో కలుపుకుని 2,20,000 ఉద్యోగాలు ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత వాటిని భర్తీ చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. మేము దాని నుంచి దూరం వెళ్ళట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఫస్ట్ ప్రియారిటీ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి, గ్రామ సచివాలయాల ద్వారా అన్ని పౌర సేవలు ఇంటి దగ్గరికే వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో సింగిల్ నోటిఫికేషన్. దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోండి, ఒకే ఒక్క నోటిఫికేషన్ లో 1,20,000 ఉద్యోగాలు భర్తీ చేసిన విధానం ఉందా? ఛాలెంజ్. ఏ పార్టీకైనా సచివాలయ ఉద్యోగాలు అవి కంప్లీట్లీ 1,20,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు. శాశ్వత ఉద్యోగాలు కాదా అవి? ప్రభుత్వ ఉద్యోగాలు కావా? ఇవి కాకుండా నేటి వరకు మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నేను ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా, జాబ్ రావాలంటే బాబే రావాలి, మళ్ళీ నిసిగ్గా మళ్ళీ నిన్న కూడా అంటున్నాడు బాబు వస్తేనే జాబ్ వస్తుంది, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. అరే బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు కదా, 14 నుంచి 19 వరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అంటే బాబు హయాంలో కల్పించిన ఉద్యోగాలు 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు. మొత్తం 5 ఏళ్లలోనా? 5 ఏళ్లలో కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు. డిఎస్సి 2 సార్లు వేసినట్టు కదా? 2 సార్లు కదా, ఎన్ని సార్లు వేసినా 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు. డిఎస్సి అన్ని కలుపుకొని ప్రభుత్వ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే చంద్రబాబు నాయుడు కల్పన. తర్వాత కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో ఆయన ఇచ్చింది 88,000 ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో 3,87,000 ఉద్యోగాలు ఆయన కల్పించినట్టుగా ఈపీఎఫ్ ఖాతాలు. ప్రైవేట్ రంగానికి మన ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనడానికి ఒక కొలమానం ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలు 15,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఈపీఎఫ్ ఖాతాలు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వీటిని బట్టి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఈపీఎఫ్ వాళ్ళు విడుదల చేస్తాం. వాటి లెక్కల ప్రకారం ఆయన 5 సంవత్సరాలు కలిపి ఆయన ఇచ్చింది 5 లక్షల లోపలే ఉద్యోగాలు. కానీ మేము వచ్చిన తర్వాత 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఓపెన్ ఫ్యాక్ట్, అందరికి తెలిసిన విషయం. ఇవి కాకుండా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ లో 4,12,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా ప్రైవేట్ రంగంలో చాలా మంది అంటూ ఉంటారు అసలు ప్రైవేట్ లో జాబ్స్ లేవు, కంపెనీస్ లేవు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ చేశామని ఆధారాలతో మీకు చూపించాను. వాటి ద్వారా 10 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అని చెప్పేసి కేంద్ర ఈపీఎఫ్ ఖాతాలు స్పష్టంగా గత నెలలోనే స్పష్టంగా బయటకు తెలియజేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇంత ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా నిరుద్యోగానికి సంబంధించిన సమస్య పైన నిరుద్యోగులు ఆందోళన చేయటం, ధర్నాలు చేయటం, పార్టీలు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ చూస్తుంటే నేను ఒక విషయం చెప్తాను. సో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవం కదా. కాకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మేమేమంటున్నాం అంటే, మీరు అన్నట్టుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 2,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, కల్పించలేదు అని చెప్పారు. వాటిని మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం. 2,20,000 ఉద్యోగాలు కల్పించినవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అన్ని శాఖల్లో ఖాళీ ఉన్నాయి కూడా భర్తీ చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాకపోతే ప్రకృతి కూడా సహకరించాలి. కరోనా మహమ్మారి రూపంలో 2.5 సంవత్సరం స్టేటే కాకుండా ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. స్టేట్ కి 62,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రావాల్సింది ఆగిపోగా స్టేట్ మళ్ళీ ఇంకా కొత్తగా కొంత అప్పు చేసి ప్రజల మీద ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, ప్రపంచవ్యాప్తంగా అదే జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇంకా ఆర్థిక భారాన్ని మోసే పరిస్థితుల్లో మీరు ఇప్పుడు మొత్తం 90% పైగా హామీలు అమలు చేశామని చెప్తున్నారు. మరి మద్యపానం సంగతి ఏంటి? నేను ఒక విషయం చెప్తాను.
మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అన్నమాట వాస్తవం, దశల వారీగా చేస్తా అన్నమాట వాస్తవం. కానీ మేము చేశామా లేదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కట్టుబడి మొదటగా షాపులన్నింటినీ ప్రైవేటైజేషన్ చేశారు. షాపులన్నీ ప్రైవేటైజేషన్ చేసి ధరలు పెంచుకుంటూ పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లోకేష్ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ధరలు తగ్గించాలి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మాకు మద్యపాన నిషేధం గురించి అడగడం అనేది వేదాలు వల్లించినట్టే. వాళ్ళు అడగడం వదిలేండి, మీరు చెప్పారు 4 ఏళ్లలో 25 తగ్గించుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 5 స్టార్ హోటల్ తప్ప ఎక్కడ మద్యం ఉండదు అని చెప్పారు. 100% చెప్పిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా పెంచుకుంటూ పోయిన తర్వాత సో ప్రతిపక్షాలు ఇలా చేయటం తర్వాత ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేయాలని ఉంది. ఆ దిశగా ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టర్మ్ అయినా సరే అడుగులు వేసే ప్రసక్తి ఉంది. అందుకే మేము కరెక్ట్ గా చెప్పాం, 100కు 100% మేము చేయలేకపోయాం, 90% చేసాం. గత ప్రభుత్వం మేనిఫెస్టోలో 10% కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, చేనేతల రుణమాఫీ చేయలేదు. చీటింగ్ కదా, ఎన్నికల ముందు చేస్తామని చెప్పి చేయకపోవడం చీటింగ్ కదా. చంద్రబాబు నాయుడు గారు చేసిన చీటింగ్ అయితే అమలు చేయకపోతే ఎవరు ఎంత చీటింగ్ చేశారని పర్సెంటేజ్ పక్కన పెట్టండి. మేము 100% చెప్తున్నాం, మేము మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేసిన మాట వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా మేము చెప్పిన దాని విషయంగా అడుగులు వేసిన మాట వాస్తవం. కానీ మేమేమంటున్నామంటే మేము చేయలేకపోయాం, మేము ఒప్పుకున్నాం మేము చేయలేకపోయాం. కానీ మీరు ఈ రోజు మద్యపాన నిషేధం గురించి మమ్మల్ని క్వశ్చన్ చేసే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం డోర్ డెలివరీ, వాళ్ళకి మద్యపాన నిషేధం అనే ఒక విషయంలో మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. రైట్ లేదు, ప్రజలకు ఉంది, ప్రజలకు మేము సమాధానం చెప్తాం. మీరు షాపులు తగ్గించాము అని చెప్తున్న క్రమంలో సేల్స్ ఏం తగ్గలా, రెవెన్యూ ఏం తగ్గలా, రెవెన్యూ ఇంకో 20 ఏళ్లకు సంబంధించి డిపార్ట్మెంట్ ద్వారా మీరు లోన్లు తెచ్చారు అంటే ఇంకో 10 ఏళ్ల పాటు మీరు దాన్ని రద్దు చేయరని. ఒక్క నిమిషం, నేను మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సేల్స్ అనేవి దాదాపుగా 20% తగ్గాయని. సేల్స్ తగ్గాయి కానీ రెవెన్యూ పెరిగింది. ఎందుకంటే ధరలు పెంచడం వల్ల రెవెన్యూ పెరిగింది కానీ సేల్స్ మాత్రం సగానికి దాదాపుగా 20% సేల్స్ తగ్గాయి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన పెట్టిన మొదటి 5 సంతకాల్లో ఒక సంతకం ఉంటుంది, బెల్ట్ షాపుల రద్దు అని. ఎక్కడైనా జరిగిందా? 2014 నుంచి 19 వరకు రాష్ట్రం మొత్తం సారాయి రాష్ట్రంగా మారిపోయింది. ఎక్కడ ఏ ఊర్లో ఏ బడ్డీ కొట్టు దగ్గర పోయినా సరే బెల్ట్ షాపే నడిచింది. కానీ ఈరోజు బెల్ట్ షాపులు ఉన్నాయా ఊర్లలో? బెల్ట్ షాపులు ఉన్నాయా ఊర్లలో? ప్రభుత్వ మద్యం షాపులు కూడా ఎన్ని తగ్గించాం మేము? సో ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు, ప్రజలకు వివరిస్తామంటున్నాం. మద్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని అదేంటి డిజిటల్ ఇది కూడా కాకుండా క్యాష్ తీసేసుకొని మొత్తం కంటైనర్లలో సీఎం క్యాంప్ హౌస్ కి డబ్బులు పోతున్నాయి కదా సార్. ఒక మాట చెప్తాను సార్, ఆరోపణ చేసేవాడికి కాదేది ఆరోపణకి కాదేది విమర్శకి అనర్హం అని చెప్పేసి ఆరోపణ ఏముంది సార్? నేను కూడా చేస్తాను, నేను కూడా ఒక ఆరోపణ చేస్తాను. మీరు వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని కొంతమంది మీ మీద ఆరోపణ చేస్తారు, కొంతమంది టీడీపీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మాట్లాడుతున్నారని కొంతమంది ఆరోపణ చేస్తారు. కానీ ఆరోపణలో నిజం లేదుగా. మీరు ఎలా క్లియర్ గా కూర్చొని జర్నలిజం విలువలని కాపాడుతూ ఒక నిజాయితీ గల జర్నలిస్ట్ గా ఇక్కడ కూర్చున్నారు. సేమ్ ఆరోపణ చేసేవాడు ఎన్నైనా చేస్తాడు. ఇప్పుడు చిన్న ఆరోపణ ఒకటి చేస్తాడు. చిన్న ఒక మాట చెప్తాను. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ అని ఒక పేపర్ చదివాను. పేపర్ గురించి కూడా మాట్లాడడం అనవసరం అనుకుంటే ఒక పేపర్ చదివాను నేను పొద్దునే. చదివితే అందులో ఒకటి రాశారు, వెలవెలబోయిన సీఎం గారి బస్సు యాత్ర సభ అంది. నిన్న నైట్ అదే ఛానల్లో నేను చూశాను, సీఎం గారు బహిరంగ సభ జరిపారు, విజువల్స్ వాళ్ళు చేశారు. నిన్న నైట్ మొత్తం పూర్తిగా వాళ్ళ విజువల్స్ పూర్తిగా జనాలతో నిండి ఉన్న సభ కాస్త పొద్దునే సభ నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫొటోస్ తీసి సభలో జనాలే లేరు అని చెప్పి వాళ్ళ పేపర్లు ఇలా పెట్టారు. ఇలాంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకేసినా తప్పే, అడుగు వెనక్కేసినా తప్పే, కూర్చున్నా తప్పే, నిలబడినా తప్పే అనే విధంగా జర్నలిజం చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతెందుకు చిన్న మాట మాట్లాడతాను. ఈ రోజు ఒకే పేపర్ లో నేను చూసాను, అదే సెక్షన్ ఆఫ్ మీడియాలో నేను ఒకటి చూసాను. ఏదైతే మొన్నటి వరకు విజయమ్మ గారు హైదరాబాద్ లో హ్యాపీగా శేష జీవితం గడుపుతుంటే తల్లిని గంటేసిన జగన్ అని రాశారు. ఈ రోజు విజయమ్మ గారు అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తే బైబిల్ పట్టుకొని మళ్ళీ మత రాజకీయాలకు సిద్ధంగా ఉన్న విజయమ్మ అని చెప్పి రాశారండి. ఈ రోజు నేనేం మాట్లాడను, పొద్దున నేను డిబేట్స్ లో కూడా పొద్దున్న నేను ఒక 2-3 ఛానల్స్ లో డిబేట్ లో పాల్గొంటే టీడీపీ వాళ్ళ వర్షన్ అదే, టీడీపీ వాళ్ళ వర్షన్ అదే, క్రిస్టియన్ ఓట్ల కోసం మళ్ళీ బైబిల్ పట్టుకొని వచ్చారా అని. అంటే తల్లి దూరంగా ఉన్నా తప్పే, తల్లి దగ్గరగా ఉన్నా తప్పే. ఏం చేయాలి? వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలన చేయాలి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకే పదవులు ఇవ్వాలి,
వాళ్ళకి నచ్చిన ప్రభుత్వమే ఉండాలి, లేకపోతే మా ఇష్టారాజ్యంగా మేము రాసేస్తాం. ఇప్పుడు ఏంటి 3 పార్టీలు కలిసి పోటీ చేయడం డ్యామేజ్ కదా మీకు? సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, వాళ్ళు 3 పార్టీలు అని మేము అనట్లేదు. 3 పార్టీలు కాదు వాళ్ళవి, 6 పార్టీలు అంటున్నాను నేను. ఏంటారు? ప్రత్యక్ష పొత్తు బీజేపీతో, జనసేనతో, టీడీపీ, ఈ 3 పార్టీలు ప్రత్యక్ష పొత్తు. పరోక్ష పొత్తు కాంగ్రెస్ పార్టీ, ఈ పక్క లెఫ్ట్ పార్టీ ఏదైతే సిపిఎం, ఈ పక్క సిపిఐ, మొత్తం కలిపి ఎన్ని పార్టీలు? 6 పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం. కానీ మా పొత్తు ప్రజలతో మేము క్లియర్ గా ఉన్నామండి, వెరీ వెరీ క్లియర్ గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని మెరుగ్గా ముందుకు తీసుకొచ్చాం. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ప్రతి గ్రామాన సచివాలయం ఉంది, గ్రామాన విలేజ్ క్లినిక్ ఉంది, గ్రామాన నాడు నేడు ద్వారా స్కూల్స్ ఉన్నాయి, గ్రామాన డిజిటల్ విద్యా బోధన నడుస్తుంది, ఐబీ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో విద్యారంగంలో అవైలబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కేరళని దాటి ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చింది. మీకు తెలియని అంశం కాదు కదా. నేషనల్ మీడియా చూపించింది, నేషనల్ ఛాలెంజ్ రాశాయి, కానీ మన జాతి మీడియా మాత్రం చూపించదు. జాతి మీడియా మాత్రం చూపించదండి, చూపించకపోగా విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాస్తాడు. సో ఏంటి పత్రికా విలువలు? సరే, మీ పత్రికలు మీకున్నాయి, వాళ్ళ పత్రికలు వాళ్ళకున్నాయి, మీరు రాసేది మీరు రాస్తుంటారు, వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో పత్రికలు కూడా పార్టీల వారిగా విడిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి, కూటమి నీ చూసి ఏమైనా భయపడుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇంకా 5-6 పార్టీలు ఉంటే మళ్ళీ లాస్ట్ టైం కదా తెచ్చుకున్నట్టుగా ఏదైతే కాశ్మీర్ నుంచి అతను అబ్దుల్లానో సంథింగ్ ఫరూక్ అబ్దుల్లా, మాయావతి గారిని, అలాగే మమతా బెనర్జీ గారిని, ఈ పక్క నుంచి కుమారస్వామి గారిని, ఇట్లా అందరినీ తెచ్చుకోమనండి. ఈసారి తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారండి. 2014లో తీసుకున్నారండి నిర్ణయం. ఏంటంటే తెలుగుదేశం లేని రాష్ట్రం, తెలుగుదేశం పార్టీ లేని రాష్ట్రం కుట్రలకి, కుతంత్రాలకి, కుయుక్తులకి, కుళ్ళులకి, వీటన్నిటికీ దూరంగా ఉంటుంది. రాజకీయం ఏదైతే ఉందో దాన్ని స్టేబుల్ గా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తెలుగుదేశం పార్టీని దూరంగా పెట్టారు. ఈసారి 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా హైదరాబాద్ కి పరిమితం చేస్తారు. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైన నిర్ణయం. 100% తెలుగుదేశం పార్టీని పంపించినా, మిమ్మల్ని పంపించినా, ఎవరిని పంపించినా తెలివైన నిర్ణయం నేను అనట్లేదండి. ఒక విషయం చెప్తా, తెలివైన నిర్ణయం తీసుకొని వాళ్ళని పంపిస్తారని చెప్తున్నాను, పంపిస్తేనే తెలివైన నిర్ణయం 100%. ఎందుకంటే చెప్తాం, మేమేం ప్రజలను మోసం చేయలేదు. మేనిఫెస్టోలో 90% మేము పూర్తి చేసాం. చంద్రబాబు నాయుడు 2000 మేము ఒక మాట అడుగుతున్నామండి, తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఓపెన్ గా ఛాలెంజ్, 2014 నుంచి 19 వరకు మీ పరిపాలన, మీ అభివృద్ధి, మీ సంక్షేమం రెఫరెండంగా మీరు ఎలక్షన్స్కి వస్తారా? మేము మాత్రం 2019 నుంచి 24 వరకు మా పరిపాలన, మా అభివృద్ధి, మా సంక్షేమం ఇవి రెఫరెండంగా తీసుకొని మేము ఎలక్షన్స్కి వెళ్తున్నాం. మరి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సార్ వాళ్ళు అడిగేది వివేకానంద రెడ్డి గారి హత్య, అమరావతి, సార్ నిరుద్యోగం, క్యాలెండరు, మద్యపానం ఇవ్వాలి అడుగుతారు. మీరు చెప్పేది వాళ్ళని 14 మేనిఫెస్టో ఇవ్వాలి. సార్ నేను ఒక విషయం చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే చాలా దారుణం నిజంగా. ఒక వివేకం సార్ అనే అతను వ్యక్తి వైఎస్ కుటుంబంలో చాలా కీలకమైన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ చేస్తున్నప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా వివేకం సారే చూసుకున్నారు. నాకు వార్త అనేది కడప జిల్లాలో అందరికీ తెలుసు. నేను కూడా కడప జిల్లా పక్కనే ఆనుకుని ఉండే వ్యక్తిని. నా మ్యారేజ్ కూడా కడపలోనే చేసుకున్నా. మా చుట్టరికం మొత్తం ఆ చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి తెలుసు. కాకపోతే వివేకం సార్ని చంపిన వ్యక్తి ఎవరు? దస్తగిరా కాదా? దస్తగిరి చేతిలో పెట్టింది ఎవరు? వినండి, దస్తగిరా కాదా? దస్తగిరే కదా నరికి చంపింది. సో నరికి చంపిన వ్యక్తిని ఈరోజు ఎవరు కొమ్ము కాస్తున్నారు? సునీతమ్మ గారు తన తండ్రిని నేనే నరికి చంపానే దస్తగిరికి ఎందుకు కార్లు గిఫ్ట్లకి వెళ్తున్నాయి? ఎందుకు అతను కొమ్ము కాస్తున్నారు? ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఎందుకని అతను తీసుకొచ్చి, నేరస్తుడు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. నేనే చంపా అని ఒప్పుకున్నాడు ఎక్కడ ఉండాలి? సరే, ఆయన మారిన తర్వాత బయటకు రావడం కూడా లీగల్ ప్రాసెస్. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన లేడు. గన్మెన్స్ తీసుకొని ప్రొటెక్షన్ అని చెప్పి తీసుకుని, ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి తీసుకొని అతను ప్రొటెక్షన్ కోసం వాడకుండా బెదిరింపులు, వసూళ్లు. సో అప్పుడు మీరు కంప్లైంట్ చేయండి. నేను అదే మాట్లాడుతున్నాను. కంప్లైంట్ చేయడం జరిగింది. అతని మీద చర్యలు తీసుకోవాలంటే చర్యలు తీసుకోబోయే ముందే సెక్షన్ ఆఫ్ మీడియా దస్తగిరి మీద కక్ష సాధింపు
దస్తగిరికి ప్రాణహాని. సరే వాళ్ళ మీడియా చెప్తే మీరు వింటారా? మీరు వినే ప్రసక్తే లేదు. కానీ నేను చెప్తున్నా ప్రజలకి ఎందుకెంత దస్తగిరిని ఎందుకెంత కొమ్ము కాసుకొని వస్తున్నారు? ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన బీటెక్ రవితో ఎవరు అంటగాగుతున్నారు? ఈరోజు ఎవరు అంటగాగుతున్నారు? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు రాత్రి ఆయన ఇంట్లో మిస్ అయినటువంటి వీలునామా ఎవరికి వ్యతిరేకంగా ఉంది? ఇవన్నీ కూడా సిబిఐ విచారణ తేలుస్తుంది. కోర్టులో ఉన్న అంశం అందరూ బయటకు వస్తారు. రఘురామకృష్ణరాజు గారికి మీరు టికెట్ రాకుండా చేశారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు సార్. ఎందుకంటే నేను రాజు, ఇట్లా నేను రాజు రెడ్డిస్ అన్నాడు. అతను అన్న మాట అండి, మీకు బాగా అంటే నేను అనకూడదు మీడియా ముఖంగా, సారీ, మీకు బాగా ఇలాంటి అన్నాడు రెడ్డిస్ ఎన్నిసార్లు అన్నాడు. ఆయన ఏదో రచ్చబండ ఏదో ప్రోగ్రామ్ పెట్టి మా పార్టీ బీఫామ్ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష మీద ఎంపీగా గెలిచిన వ్యక్తి అతనికి సంబంధించిన కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి, ఆర్థిక అవకతవకలకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదు అని ఒక జుగుస్సుతో టీడీపీతో అంటగాగి, టీడీపీతో జతకట్టి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం, ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం. వినండి. సో విషయం ఎవరితో అతను అంటగాగాడు? ఎవరితో అంటగాగాడు? తెలుగుదేశం పార్టీతో అంటగాగాడు. ఎవరి ఇంట్లో ఎవరి పొలంలో కూలీ చేశాడు అతను? కూలీ ఎవరి దగ్గర చేశాడు? చంద్రబాబు నాయుడు దగ్గర కూలీ. వినండి. చంద్రబాబు నాయుడు దగ్గర కూలీ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పొలంలో పనిచేసి కూలీ వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదంటే మేమేం చేస్తామండి? మేమెందుకు ఇస్తాం? ఇంకో దగ్గర రాకుండా మీరు బీజేపీ చాలా బాగున్నారంట. సరే ఒక విషయం అండి, మేము బీజేపీ బాగుంటే మేము బీజేపీ పొత్తు పెట్టుకునే వాళ్ళంగా. పొత్తు పెట్టుకుని మీరు అన్నారు ఇంతకుముందు అనఫిషియల్ పొత్తు కాంగ్రెస్ తో టీడీపీకి ఉందని. అట్లా మీకు అనఫిషియల్ పొత్తు బీజేపీ, అనఫిషియల్ పొత్తు మాతో ఉంటే వాళ్ళతో పొత్తులు ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ పేరు మీరు అలిగేషన్ చేస్తున్నారు కదా. అదిగా అండి, సింగిల్ గా పోటీ చేసేవాళ్ళుగా, డైరెక్ట్ గా సింగిల్ గా పోటీ చేస్తారు. కాంగ్రెస్ మీద అలిగేషన్ చేయడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. సీఎం రమేష్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఏంటంటే సీఎం రమేష్ సరే రఘురామకృష్ణరాజు గారు మీరు టికెట్ రాకుండా అడ్డుకున్నారంటే భారతీయ జనతా పార్టీకి చెప్పి నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి మీపై ఒక్క విమర్శ కూడా చేయలేదు అంటే నరేంద్ర మోడీ కూడా మీకోసం పనిచేస్తారు. సార్ నేను ఒక మాట చెప్తా అండి, నేను ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన విమర్శలో ఓ మాట ఉంది, సోము వీర్రాజుతో కలిసేది. అలాంటి సోము వీర్రాజుకి రోజు టికెట్ లేదండి పాపం. ఆయన టికెట్ ఆయన సాధించుకునే పరిస్థితులు లేకపోతే ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అన్ని తెలుస్తా ఉన్నాయండి. ఏవి నిజమైన విమర్శలు, ఏవి కావాలని చేసే విమర్శలు అనేవి ప్రజలందరికీ తెలుస్తాను. సోము వీర్రాజు గారి పేరు వాడారు, సోము వీర్రాజు గారికి పాపం టికెట్ లేదు. ఆయనకి అన్యాయం జరిగితే ఆయన అన్యాయం చేసే పరిస్థితిలో ఉన్నాడా? నాకు ఇవ్వకపోయినా పర్లేదు ఆయనకి ఇవ్వద్దని చెప్పాడేమో. అట్లా ఉంది సార్ పరిస్థితి. ఏం చేస్తాను చెప్పండి. సో రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ కోరుకోరు సార్. ఎందుకంటే ఈరోజు నా దగ్గరుండి మిమ్మల్ని తిట్టినోడు రేపు మీ దగ్గరుండి నన్ను తిట్టడానికి గ్యారంటీ లేదు. సో అలాంటి పార్టీ అట్లా కాదు సార్, స్వపక్షంలో విపక్షాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వల్లభనేని వంశీ గారు వచ్చి తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు కదా, మీ దగ్గర ఉన్నాడు కదా. నేను అనేది స్వపక్షంలో విపక్షాన్ని ఎవరు కోరుకోరు, గుర్తుపెట్టుకోండి. స్వపక్షంలో విపక్షాన్ని ఎవరు కోరుకోరు. స్వపక్షంలో విపక్షాన్ని మీరు తయారు చేసుకున్నారు కదా. సో ఒకటి సార్, వాళ్ళ అక్రమాలకి వాళ్ళ ఏదైతే ఇంకా నేను మాట్లాడకూడదు, తమిళనాడులో జరిగినటువంటి అతని పవర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతని అక్రమాలకు అండగా ఉండాలి అంటే ఎందుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చింది దేనికి? రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన అందించడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి, రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించడానికి. అంతేగాని ఇలాంటి బ్యాంకు దొంగలకి, మనీ ఎగవేతదారులకి, వీళ్ళందరికీ ఏదైతే కొమ్ము గాయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. సో దానికి వాళ్ళు ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడి ఇంకో విషయం అదే మనిషి అంటున్నాడు, సో నాకే టికెట్ ఇప్పిలేని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు అని అదే మాట్లాడుతున్నాడు అతను. సో అలాంటి వ్యక్తిని ఏ పార్టీ కూడా కొమ్ము కాసే పరిస్థితి ఉండదు. అతని చెట్టుని అతనే నరుక్కున్నాడు అంతే. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్.